ఏంద్రా నాకు కూడా చెయ్యి ఉంది పలగొట్టడానికి, నాకు కూడా చెయ్యి ఉంది. అన్న అవసరాలకే బాగుంది వాసన, సూపర్ ఉంటది. ఇంకో కొన్ని స్మెల్స్ ఉంటాయి కానీ అవి చెప్తే మమ్మీ తిడతారు. పెట్రోల్ స్మెల్, కిరోసిన్ స్మెల్, డీజిల్ స్మెల్, ఇవన్నీ స్మెల్స్ చూడొద్దు, బట్ బాగుంటాయి స్మెల్స్. 10 రోజులు మనం పోయి 3 రోజులు అవుతుంది కానీ స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. కొడితే ఏడుస్తావు. ఏ నన్మసుకో మీ ఇంకరీ టమాటా కర్రీ అన్నం. టమాటా కర్రీ అంత మంచి స్మెల్ వస్తుందా? హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసే ఉంటారు నా తంటాలు, నా కష్టాలు ఈరోజు నేను పడబోతున్నా. ప్రతి ఇయర్ నేనే వీళ్ళకి వేస్తానన్నమాట బుక్స్ కి కవర్స్. సో ఇప్పుడు కూడా కూర్చోవాలి. ఇప్పుడు ఎన్ని హవర్స్ పడుతుందో తెలీదు, ఒక 5 hours పడుతుంది. వీళ్ళిద్దరు నావి ఫస్ట్ ఏమంటే నావి ఫస్ట్ అని చెప్పేసి చూసారా గైస్, ఇంటి ఉంటది. చూసారా నేను ఇద్దరికి వేయండి, నేను ఇద్దరికి వేయను. మమ్మీ చూడు మమ్మీ ఎట్లా చేస్తాను పిచ్చి పిచ్చిగా. ఏంటో పిచ్చా. యాక్చువల్లీ కొత్త బుక్స్ లో నుంచి వచ్చే స్మెల్ ఎంత బాగుంటుందో కదా. సో దానికోసమే మెయిన్లీ నేను ఒప్పుకున్నా వీళ్ళ బుక్స్ కి కవర్స్ వేయడానికి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలా ఫన్నీగా ఉండబోతుంది వీడియో. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి. మా చెల్లి వాళ్ళ బుక్స్ ఈ బ్యాగ్స్లో వచ్చాయండి. ఇవి మాకు చాలా బాగా హెల్ప్ అవుతాయి, కూరగాయలకైనా దేనికైనా. మంచిగా స్కూల్ నేమ్, మంచి ప్రమోషన్ కదా ఇది కూడా. మా చెల్లి మా తమ్ముడు అయితే చాలా ఎక్సైటింగ్గా స్కూల్కి వెళ్తున్నారండి. ఎందుకంటే ఇంకా కొత్తగా స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి అన్ని కొత్త వస్తాయి, బుక్స్ వస్తాయి, బ్యాగ్స్ వస్తాయి. సో అందుకే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మా చెల్లి అయితే హ్యాపీనెస్ని ఇయర్ అంతా కంటిన్యూ చేస్తుంది. మన వాడే కొంచెం డిక్రీస్ అవుతాడు, స్కూల్ లేకపోతే బాగుండు కదా అలా అనుకుంటాడు. కానీ మా చెల్లి మాత్రం ఎప్పుడు అనుకోలేదండి స్కూల్ లేకపోతే బాగుండు అని. స్కూల్ ఉంటేనే బాగుండు అనుకుంటా. చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఈ బుక్స్ అన్నిటికీ ఇప్పుడు నేను కవర్స్ వేయాలి, నేమ్స్ రాయాలి. నాకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో చూడండి. యాక్చువల్లీ టైం 7:30 అవుతుందండి. నైట్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. అట్లయితే నేను 10 రోజుల హోంవర్క్ రాసుకోవాలి. ఇప్పుడు 10 రోజులు మనం పోయి 3 రోజులు అవుతుంది కానీ స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. కొడితే ఏడుస్తావు. ఏ నన్మసుకో చూసారా మన వాళ్ళ గోల ఎలా ఉందో. వీళ్ళ గోలకైతే తలనొప్పే వస్తుంది, అంతగా గొడవ పడతారు. నాకు తెలిసి సిబ్లింగ్స్ అంటే ఇలా గొడవ పడుతూనే ఉంటారు కదా. అయినా మా లిట్టుగాడు మరీ కోతిలేండి, అన్ని వాడివే సాగాలి అంటాడు. పాపం మా చెల్లి సాక్రిఫైస్ చేస్తుంది. మా చెల్లి ఎవరి కోసమైనా చేస్తుంది. మైకురాలు మా కీర్తి అయితే అసలు ఎవరితో గొడవ పెట్టుకోదండి, చాలా కామ్ అండ్ స్వీట్. కానీ మా లిట్టుతో పెట్టుకుంటుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి అంతే, ఇద్దరు బీభత్సంగా కొట్టుకుంటారు. కానీ ఎప్పుడైనా మా లిట్టు ఎక్కడికైనా వెళ్తే మాత్రం అక్క లిట్టు లేకపోతే బోర్ కొడుతుంది కదా అని మా చెల్లి అంటది. సిబ్లింగ్స్ రిలేషన్షిప్ అంటే ఇలానే. నాకైతే పెద్ద తంట వచ్చి పడిందండి. లిట్టు వేయాలో కీర్తి వేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఒకటేసారి ఎలా వేస్తాం? మా లిట్టు మాటలు వినడు. సరే ఆగురా, ఆగు చెయ్యి, నేను కీర్తి వేస్తా. సరే వేస్తా. అక్కడికి వెళ్ళు నువ్వు ఫస్ట్. సారీ ప్లీజ్ బంగారం చెప్పాను కదా అని మాట్లాడు. నువ్వు పిచ్చి చేస్తున్నావు లిట్టున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడాలి. నా బంగారం కదా, నా చక్కెర కదా, నా ముద్దుల తండ్రి కదా, అన్న అవసరాలకే. అవును
ఇది మాత్రం నిజం అన్ని అవసరాలకి. ఇప్పుడు వాడి బుక్స్ వేయాలి కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు, లేకపోతే పట్టించుకుంటావరా నన్ను? సరే ఇంకొంచెం బట్లాడు, మళ్ళీ ఇట్టుగడు తల్లికి బట్లాడతాడు. మా గోలలో మేమున్నాము, మా అమ్మేమో క్లాస్ చెప్తున్నారు ఈ బాబుకి. మా మమ్మీ గురించి మీకు విషయం చెప్పాలండి. యాక్చువల్లీ మా మమ్మీకి చెస్ మీద నాలెడ్జ్ లేకపోయినా సరే తన పట్టుదలతో నేర్చుకుని ఇప్పుడు ఒక చెస్ ట్రైనర్ అయింది. సరే సరే ఇంకా మనం వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇలా బుక్స్కి కవర్స్ వేసుకోవడం రాదు. స్కూల్కి ఫస్ట్ డే వెళ్తే ఎక్సైట్మెంట్గా ఉండేది కదా, సో అప్పుడు వెళ్ళినప్పుడు నాకైతే ఇవి కవర్స్ వేసుకోవడం రాదు. అయితే మా ఇంటి దగ్గరలో ఒక అక్క శ్రేయక్క అని ఉంటుంది అనమాట. సో బుక్స్ అన్ని పట్టుకుని అక్క దగ్గరికి వెళ్తే ఆమె మంచిగా నాకు కవర్స్ వేసి ఇచ్చేది. అండ్ నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు హాస్టల్లో అంటే నేను కొత్తగా వెళ్ళాను ఫస్ట్ టైము. సో బుక్స్కి కవర్స్ వేసే వాళ్ళు ఎవరు తెలీదు. సో అప్పుడు మా మామయ్య చెట్టు కింద కూర్చుని నాకు బుక్స్కి అన్ని కవర్స్ వేసి నాకు హాస్టల్కి పంపించి ఇంటికి వెళ్ళాడు. నాకు ఇంకా చాలా గుర్తు. బట్ నాకు అంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా స్కూల్కి వెళ్తున్నారు కదా 2 months తర్వాత, సో వీళ్ళు చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. బుక్స్కి మంచిగా నీట్గా కవర్స్ వేసుకుని మంచిగా నీట్గా బ్యాగ్ పెట్టుకుని నీట్గా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ మా కీర్తి మాత్రం ఇది కంటిన్యూ చేస్తుంది ఇయర్ అంతా. బట్ మన సార్ ఉన్నారు కదా అస్సలే కంటిన్యూ చేయరు. జస్ట్ 1 week నీట్గా ఉంటాయి బుక్స్, తర్వాత మొత్తం స్క్రాచెస్ పడిపోతాయి. రెట్టిఫెల్లో బాగుంది వాసన. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరైనా పెన్సిల్ షార్ప్ చేసిన చెత్తను ఎక్కడేస్తారు? డస్ట్బిన్లో అయినా బయటైనా పడేస్తారు. సార్ రిత్విక్ సార్ బ్యాగ్లో వేసుకుంటాడు. మొన్న బ్యాగ్ మొత్తం నీట్గా చదువుకుందామని దులిపితే ఇంత చెత్త పడ్డది బయట. వాడి నీట్నెస్ అంత బాగుంటుంది. సో ఫస్ట్ బుక్స్ వేసేటప్పుడు ఒక ఆనవాయితీ ఉంటుంది మనకి. ఆనవాయితీ ఏంటంటే బుక్ స్మెల్ చూడటం. అసలు సూపర్ స్మెల్ వస్తుంది. ఈ స్మెల్కి అయితే ఫ్యాన్సే. అంటే స్కూల్లో ఉన్నప్పుడు బుక్స్ ఇస్తారు కదా, ఫస్ట్ చూసేది స్మెల్లే. చాలా బాగుంటుంది. అంటే కొన్ని స్మెల్స్ ఉంటాయి, అవి చాలా చాలా బాగుంటాయి. లైక్ వర్షం పడేటప్పుడు మట్టి వాసన ఉంటుంది కదా, అది సూపర్ తినాలనిపిస్తుంది నాకైతే. ఆ స్మెల్కి నేనేం చేస్తా అంటే మమ్మీ ఎప్పుడైనా మిరపకాయ బజ్జీ అయినా ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఏదైనా వేడి చేసింది అనుకో, ఇంట్లో బయట వర్షం పడుతుంది ఇక ఆ మట్టి స్మెల్ పీల్చుకుంటా ఇట్లా. ఆ మట్టి స్మెల్ కి చాలా మంది ఫ్యాన్సీ ఉంటారు. అండ్ ఈ స్మెల్ కూడా సూపర్ ఉంటది. ఇంకా కొన్ని స్మెల్స్ ఉంటాయి కానీ అవి చెప్తే మమ్మీ తిడతారు. పెట్రోల్ స్మెల్, కిరోసిన్ స్మెల్, డీజిల్ స్మెల్, ఇవన్నీ స్మెల్స్ చూడొద్దు. బట్ బాగుంటాయి స్మెల్స్. యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎలా అయితే ప్రిపేర్ అవుతాడో నేను కూడా ఈ బుక్స్కి కవర్ వేయడానికి అంతే రెడీగా ఉన్నానండి. ఫాస్ట్గా చేసేయాలి. అక్క ప్లీజ్ అక్క, ఫస్ట్ ఒక 5 books అక్క. ఒప్పుకుంటే వేస్తా. నీకేమైనా మెంటలా? ఒకవేళ కవర్ వేస్తే ఏంటి, కవర్ వేయకపోతే ఏంటి? బుక్కే కదా, రాసుకోవచ్చు కదా. ఎవరి బుక్కలు పెట్టింది? ఐ డోంట్ నో. ఎలుకలు కొరుకునే అనుకుంటా. కొడితే నిజమే రా, వేస్ట్ ఫెలో. నేనైతే హ్యాపీ అండి, బికాస్ ఇలా షీట్స్ ఇచ్చేసారు దేనికి దానికి. అండ్ ఆల్సో మీద స్టిక్కర్స్ వేయాల్సిన పని కూడా లేదు, అక్కడే శ్రీ చైతన్య అని ఉంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మాత్రం ఇలా కాదండి, ఒక్కొక్క బుక్కి లెంత్ విడ్త్ చూసి నేనే కట్ చేయాలి. సో అది ఎక్కువ టైం పట్టేసింది. బట్ ఇది చాలా సింపుల్గా ఉంది. ఈ 2 వేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చేసిందండి. ఇంకా ఇన్ని బుక్స్ ఉన్నాయి, మిడ్నైట్ అవుతుంది నాకు తెలిసి. రిత్విక్ మస్తు ఓవరాక్షన్ చేస్తున్నావు తెలుసా నువ్వు. 3 రోజుల హోంవర్క్ ఇప్పుడు రాసుకోవాలి, క్లాస్ వర్క్ కూడా. మరి ఎందుకు అట్లా పెండింగ్ పెట్టుకున్నావు? బుక్స్ డాడీ కొనలేదు కదా, ఇప్పుడు కొన్నాడు. ఎవరిదా బుక్? అది రఫ్ బుక్కా? కాదు, క్లాస్ వర్క్. నీ ముఖం బుక్ అనుకున్నా లేరా? చెంపు అలగొట్టు. ఏంద్రా, నాకు కూడా చెయ్యి ఉంది పలగొట్టడానికి. నాకు కూడా చెయ్యి ఉంది. మమ్మీ ఇక్కడ కొన్ని కుక్కలు వరుతున్నాయి మమ్మీ, కొంచెం అవును మమ్మీ, ఒక కుక్క విచిత్రంగా చెప్పేది ఒక కుక్క విచిత్రంగా రాస్తుంది. కుక్కలు కూడా రాస్తాయా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. పిచ్చి కుక్క వీడియో 8th క్లాస్ అంట.
ఒక పిచ్చి కుక్క మాటలు కూడా మాట్లాడగలుగుతుంది. మస్తు ఓవరాక్షన్ చేశారు. సరే పాము ముంగిస మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూస్తున్నా. అక్కడ పాము ఇక్కడ ముంగిస ప్రతి సెకండ్ కొట్టుకుంటూనే ఉంటారు. నాకు ఇప్పుడే కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయండి ఘోరంగా. రెండిట్టే ఇంకా బాల్వి నావి కలిపి కనీసం ఒక 55. నా ఇయరింగ్ 55 నా ఇయరింగ్ ఇక్కడ పెట్టిన. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కాల్ చేసింది ఇంతసేపు, మాట్లాడడానికి డిస్కంఫర్ట్ గా ఉందని తీసి అక్కడ పెట్టిన. మళ్ళీ అక్కడనే పెట్టా, ఇక మర్చిపోతా, కింద పడుతుంది, పోతాయి. మా ఆడియో గడికి దొరికిందంటే మంచిగా కొరికేస్తాడు. యాక్చువల్లీ నా నోట్బుక్స్ ఒక 40 నోట్బుక్స్, మిగతా చాలా తిమ్మిరెక్కుతున్నాయి. మిగతా వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్. చూడండి, నడుము లేని మనిషి. నేనేమో ఇంత సాక్రిఫైస్ చేస్తున్నా వీళ్ళ కోసం, వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. చూడండి, మాక్సిమం అన్ని కలిపి 100 ఉంటాయి. 100 బుక్సా? 2కే నాకు కాలు తిమ్మిరెక్కుతుంది. అసలే ఇలా కూర్చుని చాలా ఆల్ ది బెస్ట్. నడుము వస్తుంది. కంగ్రాట్స్ కూడా. యాక్చువల్గా మా అమ్మమ్మ అయితే ఈ ఏజ్ లో కూడా ఉరుకుతారనమాట, ఎంతసేపు అయినా కూర్చుంటారు. కానీ నాకు చూడండి, ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ గా, మనం ఎలా ఉన్నాం. ఇంకా నేనైతే మరీ ఘోరం. చెప్పనవసరం లేదు, తెలుసు. యాక్చువల్లీ నేను ఒక 5 బుక్స్ వేసానండి, ఇంకా బ్రేక్ తీసుకున్నా. నాకు అసలు బుక్స్ వేస్తుంటే కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయి. అంటే చాలా డేస్ తర్వాత వేస్తున్నా కదా, అండ్ ఆల్సో చాలా చాలా బుక్స్ ఉన్నాయి. ఒక్కరికైతే ఈజీగా వేయచ్చు, కానీ వీళ్ళిద్దరు అండ్ ఆల్సో నాకు అని పోటీ పడుతున్నారు. సో మంచిగా సాంగ్స్ పెట్టుకొని అట్టలు వేస్తున్నాము. ఒక మంచి సువాసన వస్తుంది. మమ్మీ ఏదో డెలీషియస్ గా ప్రిపేర్ చేస్తున్నారు. వెళ్ళి ఏంటో చూసేద్దామా? మీ కర్రీ టమాటా కర్రీ అన్నం టమాటా కర్రీ అంత మంచి స్మెల్ వస్తుందా? వస్తుంది. టమాటా కాదనుకుంటా, వేరే ఏదో అనుకుంటా. యాక్చువల్లీ మా మమ్మీ టేస్టీ కర్రీస్ ఏమైనా స్పెషల్స్ చేస్తే అయితే ఏం చేస్తున్నా అస్సలు చెప్పదు, కానీ మాకు తెలుసు వాసనతో పసిగడతాం. చికెన్, మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుందేమో అని కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నారు. అప్పుడే నాకు అర్థమైంది మమ్మీ బిర్యానీ చేస్తున్నారని. ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టారు. యాక్చువల్లీ ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా బిర్యానీ చేస్తున్నారంటే. చెప్పి చేస్తే అది నార్మల్గానే ఉంటుంది, కానీ చెప్పకుండా మనకి ఇష్టమైన ఫుడ్ చేస్తే ఆ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేము. సో మా ఫీలింగ్ కూడా అదే. వాసన వస్తుందా? చికెన్ కోసమా? చికెన్ కోసమా? చిన్న నాన్నకో చికెన్ కోసమా? ఎక్స్పెక్ట్ చేసింది మమ్మీ చేయట్లేండి. మమ్మీ టేస్టీ చికెన్ బిర్యానీ చేస్తున్నారు. అందుకే నా ఇంత మంచి స్మెల్ వస్తుంది. నేను చికెన్ కర్రీ చేస్తారనుకున్నా. బికాస్ మొన్న సండే మమ్మీ చికెన్ సూప్ లా చేశారు. నాకు అలా సూప్ లాగా అస్సలే ఇష్టం ఉండదు. చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటది కదా, సో అది ఈ రోజు నా కోసం చేస్తారేమో అనుకున్నా. బట్ చికెన్ బిర్యానీ చేస్తున్నారు, చాలా బాగుంటది టేస్ట్ అయితే మా మమ్మీ చేసే బిర్యానీ. ఇంకా నా పని ఫస్ట్ నేను కంప్లీట్ చేసుకోవాలి కదా, పనిలోకి వెళ్ళిపోతా. ఇలా జరుగుతుందని నా లైఫ్లో అనుకోలేదు. ఇంత డీసెంట్గా, ఇంత ముద్దుగా, ఇంత బుజ్జిగా, ఇంత క్యూట్గా. సరే నీ అట్టలేనురా, ఇంత డీసెంట్గా రాసుకుంటున్నాడు. అసలు ఏం రాసుకుంటున్నావు నాన్న? గుణింతాలు రాసుకుంటున్నావా నువ్వు? గుడ్ బాయ్. నీకు ఈ అలవాటు లేదనుకుంటా కదా? వచ్చింది, అది 3rd క్లాస్లో లేదు, ఇప్పుడు ఉంది. అవునా? ఈ క్లాస్లో ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? నేను రాయనివ్వను. నేను రాసుకోవాలి, జరుగు. అబ్బో, ఓవర్ యాక్షన్. బుక్ కట్టి వేయను రా, వేయను. కీర్తికి వేస్తా, అదే నా చెల్లి. దండం పెట్టు, దండం పెట్టు. సారీ చెప్పు, బతలాడు. నా చక్కెర కదా, నా బంగారు కదా, నా దేవత కదా. నోర్ముయ్, చూడలేకపోతున్నాం. మా ఆడియో కార్డు నా పని నన్ను చేసుకొనివ్వట్లే అండి, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడు వస్తే వీడిని వదిలే బుద్ధి కాదు, అలానే పట్టుకోబుద్ది అవుతుంది. అంత క్యూట్ అండ్ ఇన్నోసెంట్గా పెడతాడండి ఫేస్, కానీ చాలా పెద్ద రెబెల్. చూసారా ఎలా చూస్తున్నాడో? అసలే బుక్స్ అన్నీ హాల్లో పరిచేసి మొత్తం ఆగమాగం ఉంటే వీడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడికి తోడు మా లిట్టు ఇంతసేపు రాసుకుంటాను, చదువుకుంటాను, డిస్టర్బ్ చేయకు అని అన్నాడు. ఇంకా ఓరియో వస్తే ఓరియోతో కలిసి మొత్తం ఆగమాగం చేస్తాడు. ఈ మ్యాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆగ
ఆగమాగం చేస్తున్నాడు కదా, ఒక్కసారి మా మమ్మీ ఓరియో అంటే చాలు పాడిపోతాడు. మా మమ్మీకి కొంచెం ఎక్కువ భయపడతాడు అండ్ మమ్మీని ఎక్కువ ప్రేమిస్తాడు. మమ్మీ కదా అన్నం పెట్టేది. సో మా కన్నయ్య గారికి ఆశ ఎక్కువ. యాక్చువల్లీ వీడివే ఫస్ట్ వేసానమాట కవర్స్. కీర్తివి ఇంకేయకముందే నాకు నేమ్స్ రాయి నా బుక్స్కి అని చెప్పి టార్చర్ పెడుతున్నాడు. మీలో చాలామంది నన్ను అడిగారు మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందని. సో నా హ్యాండ్ రైటింగ్ అయితే ఇదండి. మరీ సూపర్ ఉంటుంది అని చెప్పను, బట్ పర్లేదు. ఇంగ్లీష్ ఓకే, కానీ నాకు తెలుగులో నా హ్యాండ్ రైటింగ్ చూస్తే అయితే కొంచెం భయం వేస్తుంది. తెలుగులో ప్రాపర్గా రాదు, ఇంగ్లీష్లో అయితే ఓకే. హ్యాండ్ రైటింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా తాతయ్యకి అయితే హ్యాండ్ రైటింగ్ సూపర్గా వస్తుందండి. అసలు ప్రింట్ తీసినట్టే ఉంటుంది టెక్స్ట్ బుక్ నుండి, అంత నీట్గా ఉంటుంది రైటింగ్. నేను షాక్ అయ్యా. చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ళ బుగ్గలు గిల్లి ఇలా ప్రేమ చేస్తాం కదా, మా ఓరియో గాడి బుగ్గల్ని చూస్తే కూడా నాకు గిల్లాలనిపిస్తుంది. భలే ముద్దుగా ఉంటాడు. చూడండి ఇల్లంతా ఎలా ఉందో, మొత్తం రచ్చరంబోలలా ఉంది. సో మమ్మీ ఏమో తినడానికి పిలుస్తున్నారు. చాలా మంచి స్మెల్ వచ్చిందండి. అసలు మొత్తం క్రేవింగ్స్, బిర్యానీ క్రేవింగ్సే ఉన్నాయి మాకు. కానీ ఇవి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నాము, బట్ ఇవి అవ్వట్లేవు. మా ఓరియో గాడు మధ్యలో ఉంటాడు మొత్తం డిస్టర్బ్ చేయడానికి. రెడీ వేడి బిర్యానీ చేసి పెట్టారండి. అసలు బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ అంతే. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా మా మమ్మీ చెప్పకుండా ఇలా బిర్యానీ చేస్తే. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. చికెన్ కర్రీకి ఎంత అయితే స్మెల్ వస్తుందో అంతకి డబుల్ త్రిబుల్ సూపర్ స్మెల్ వస్తుంది. బట్ మేమైతే అర్థం చేసుకోలేకపోయాము, చికెన్ కర్రీ అనుకున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ బిర్యానీ చేశారు. అసలు తింటుంటే పోతుందండి బిర్యానీ, అంత కమ్మగా చేస్తారు. సో ఇంత టేస్టీగా ప్రిపేర్ చేసే మమ్మీ ఉండగా బయట ఎందుకు కొనుక్కుంటాము బిర్యానీ అనిపిస్తుంది. మనోడి ప్లేట్లో వేసి ఇచ్చే వరకు కూడా వాడు ఆగట్లేదు, నా దగ్గర తింటున్నాడు. అయినా మా లిట్టు అంతేలేండి, క్రేవింగ్స్ ఎక్కువ వాడికి కూడా నాలాగే. తినేవరకు ఆల్మోస్ట్ 10 అయిపోయిందండి. అసలు బుక్స్కి కవర్స్ వేస్తూనే కూర్చున్నా, బట్ ఈవెందో అయిపోలేదు. హాఫ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాను. జస్ట్ ఒక 100%లో 25% కంప్లీట్ చేశాను అంతే. మళ్ళీ ఇట్టుగాడికి బిర్యానీ ఉన్నప్పుడు ఎక్కువగా ఆకలేస్తుంది. యాక్చువల్లీ అన్నం తినమంటే ఏడుస్తాడు, కానీ వాడికి నచ్చింది ఉంటే మాత్రం చాలా ఇష్టంగా తింటాడు. బిర్యానీ తినేసిన తర్వాత కొన్ని కవర్స్ అయితే వేసామండి, ఇంకా చాలా వరకు వేయలేదు, మళ్ళీ తర్వాత వేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో చూస్తే ఎలా అనిపించింది కింద కామెంట్స్లో డెఫినెట్లీ చెప్పండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా.